ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కావాలని ఘర్షణ పడ్డానికి కోసం సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా రాజకీయ ప్రస్థానంలో అనేక మందిని దూషించుకుంటూ మాట్లాడిన మాటలు మాత్రం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఆ వీడియో చూసిన తర్వాత మేమందరం ఒకే రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇది చాలా అబ్జెక్షనబుల్ అండి, తప్పు, ఇది ప్రజా జీవితంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడకూడదు. ఇదేదో రాజకీయ కోణం నుంచి నేను మాట్లాడడం లేదు, నేను సమాజం తరఫున మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ తీసుకుంటుంది. రూల్ ఆఫ్ లా ప్రతి ఒక్కరికి సమానం, ఎన్ఫోర్స్ చేయాలి, ఇది అవసరం. దేశంలో మనం కష్టపడి మన భవిష్యత్తు మన బిడ్డల కోసం మనం ఏర్పాటు చేసుకుంటుంటే, నిర్మాణం చేసుకుంటుంటే సమాజాన్ని విచ్చలవిడిగా విభజించి అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక పౌరుడిగా నేను జిల్లా ఉన్నతాధికారులతో నేను మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను. నిన్న రాత్రి 11:30 వరకు కంటిన్యూస్గా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఒకటే మాట ఇచ్చా, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వైలెన్స్లో పాల్గొనదు. కానీ ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, మీరు ఆయనకి కౌన్సిలింగ్ చేయండి, చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ మనం సెట్ చేస్తాం మన బిడ్డలకి, మన భవిష్యత్తు మనం చేసే కార్యక్రమాలు చెప్పండి, దాని గురించి మీరు వివరించండి అన్న. కానీ పోలీసు అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, జనసేన పార్టీ నాయకుల్ని ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలించి ఆపేశారు. సుమారు 350 మందిని ఈరోజు గుంటూరు జిల్లాలో ఆ విధంగా ఆపారు. జనసేన పార్టీ తరఫున నేను మాట ఇచ్చాను జిల్లా అధికారులకు, మేము ఎటువంటి నిరసన కూడా మేము చేయం, దయచేసి మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ఇటువంటి భాష రెచ్చగొట్టే విధంగా కావాలని సమాజంలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకోమండి, తప్పు కదా అనే విషయం నేను చెప్పాను. ఎందుకు చేయలేపారని నేను అడుగుతున్నాను. ఇంత యంత్రాంగం, ఇంతమంది అధికారులు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎందుకు స్పందించలేదు దీని గురించి? ఎమోషనల్గా ఒక్కొక్కసారి పొరపాటున కొన్ని పదాలు దొరికితే సర్దిద్దుకుంటాం, సహజం. ఆ మాట అనడానికి ఎందుకు మీకు కష్టం? ఇంకా మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతున్నారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన ప్రస్థానంలో నిజాయితీగా రాజ్యాంగాన్ని నమ్మి అధికార యంత్రాంగానికి బలం ఇచ్చి వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాల్సిన రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయమని, అందరినీ సమానంగా చూడమని కోరుకునే వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ మీటింగ్లోనే సరే మా వాలంటీర్స్, మా పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా ఎవరితో ఘర్షణ పడకుండా కలిసిమెలిసి మేము పనిచేసుకుంటాం పోలీసు అధికారులతోటి. కానీ ఇంత ప్రయత్నం మీరు చేశారే, మమ్మల్ని ఈరోజు ఏదో విధంగా ఆపాలి, అంతమందిని అరెస్ట్ చేసి మీరు నిర్బంధించారే, ఆ ప్రయత్నం మీరు ఆ వ్యక్తి పైన ఎందుకు చేయలేదు? ఎందుకు మీరు ఆయనతో మీరు ఈ స్టేట్మెంట్ ఇప్పించలేకపోయారు? భారతదేశంలో ఇటువంటి వ్యక్తుల వలన సమాజం విచ్ఛిన్నమవుతుందని గౌరవ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. 28 ఏప్రిల్ 2023లో ఆనరబుల్ జస్టిస్ జోసెఫ్ గారు, ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు చాలా స్పష్టంగా చెప్పారు, హేట్ స్పీచ్ అనేది ఉండకూడదు మన దేశంలో, ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, యూనియన్ టెరిటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అది పోలీస్ అధికారుల బాధ్యత. సుమోటోగా తీసుకోమన్నారు కేసు. ఎవరైతే ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో బాధ్యత కలిగిన వ్యక్తులు అవలంబించాల్సిన తీరు ఇది కాదు. నమ్మకం ఉంది వ్యవస్థ పైన, మారతారేమో అనుకున్నాను, కలిసి వస్తారనుకున్నాను, కానీ ఇదే అధికార యంత్రాంగం నిలబడలేదు. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను, మీకు బాధ్యత లేదా? ఇటువంటి సంఘటనలు జరగకూడదని మీరు చెప్పలేరా? దానికి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని చూసి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు, అధికారుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. శాంతియుతంగా మా జెండా మేము పట్టుకుని తిరుగుతుంటే జెండా పట్టుకోదని ఎందుకు అంటున్నారండి మీరు? ఎందుకు మీరు అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుని మీరు చేసింది తప్పు, పోనీ మేము చెప్పడం కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు అడగమని ఆయన చెప్పింది కరెక్టేమో, ఆయన అన్న మాటలు కనీసం కుటుంబ సభ్యులు హర్షిస్తారేమో కనుక్కోమనండి. ఇదేనా మీ రాజకీయ ప్రస్థానం, మీ జీవితం కోసం నిలబడేది? దీనికోసమైనా ఈ పదవులు? ఏమైపోతుంది సమాజం? శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టానికి లోబడి ఏ సమస్య అయినా సరే ప్రజల కోసం మనం నిలబడాలి, ఆ సమస్య పరిష్కారం కోసమే నిలబడాలని పోరాటం చేసే పార్టీ జనసేన పార్టీ. ధైర్యం లేదనుకుంటున్నారేమో మీరు అనే మాటల్లో, ఖచ్చితంగా ధైర్యం ఉంది, కానీ సహనం కోల్పోం. 28 ఏప్రిల్ 2023లో
జస్టిస్ జోసెఫ్ గారు, ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా పోలీసు అధికారులకి పవర్స్ ఇచ్చింది. జిల్లా ఎస్పీ గారిని కూడా నేను అదే కోరుతున్నాను జనసేన పార్టీ తరఫున. మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, లేదా అది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు కింద వస్తుంది. ఖచ్చితంగా మేము కూడా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ వేస్తాం. వాళ్ళు చేసిన తప్పుకి మా పైన కేసులు పెడతారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు రోజు ఈ పార్టీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ మీ ప్రవర్తన ఈ విధంగా ఒకరిని వెనకేసుకురావడం అనేది మాత్రం దయచేసి మీరు విరమించుకోవాలి. పోలీసు అధికారులు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ చేయండి. మీరు లా అండ్ ఆర్డర్ సమస్య కాదా ఈ రోజున? ఈ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది ఎవరు? ఆయన రెచ్చగొట్టే విధంగా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, ప్రతి ఒక్కరిని అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మాకు ఉంది కదా. కానీ ఎక్కడ మేము సహనం కోల్పోలేదు. ప్రతి దానికి తేల్చుకుందాం అంటారు. ఏం తేల్చుకుంటారు? దేనికోసం ఈ విధంగా ఎంత అహంకారం ఎందుకు వస్తుంది మీలో? నిలబడండి. మీరు గుంటూరు పట్టణంలో గుంటూరు ప్రజలకి, మన జిల్లాలో ఏం చేశారు చెప్పండి. మీరు గుంటూరులో సామాన్య పౌరుడికి మీరేం చేయగలిగారు? ఎన్ని రోడ్లు వేశారు ఈ రోజు వరకు? మీరు రక్షిత మంచినీటి పథకం ఏమైపోయింది గుంటూరు పట్టణానికి చెప్పండి. ఎందుకు ఇంత కుళ్ళు రాజకీయాలు? కుట్రపూరితంగా కావాలని రెచ్చగొట్టే విధంగా ఏం ప్రవర్తన అండి అసలు? నిలబడండి. రేపటి రోజున ఎన్నికల్లో నిలబడండి. ప్రజలే తీర్పు చెప్తారు. నో ప్రాబ్లం, చూసుకుందాం. గతంలో కూడా మీకు 151 స్థానాలు ఇచ్చారు కదా. అంధకారంలో నెట్టేయడమే కాకుండా వనరులన్నీ కూడా కొల్లగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళ పార్టీ నాయకుల పైన ఖచ్చితంగా మాకున్న సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సమర్పిస్తాం ఈ వారంలోనే ఢిల్లీలో. మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, వీళ్ళు ఏ విధంగా మన వనరులను కొల్లగొడుతున్నారో, ఏ విధంగా ఈ శాండ్ రీచ్లో వేల కోట్లు సంపాదించారో దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి. తేల్చాలి అసలు వీళ్ళ విషయం ఏంటో. ఖచ్చితంగా నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సెక్షన్ 153A, 153B, సెక్షన్ 295A అండ్ సెక్షన్ 505 ఆఫ్ ద ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టాలి. ఇవాళ కట్టపోతే మీకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్తిస్తుంది. మీరే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీరు బాధ్యులు అవుతారు. రేపు మేము పిటిషన్ మూవ్ చేస్తాం సుప్రీంకోర్టులో దీని గురించి. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే.